రమ్య చాలాసేపు ఏడ్చింది. ఏడవడం ఆపాక ఆమె కూర్చుని కళ్ళు తుడుచుకుంది. హ్యాండికితో ముఖం తుడుచుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యింది. మాధవ్ ఏమీ మాట్లాడలేదు, ఎగతాళి చేయలేదు, ఓదార్చలేదు, అసలు ఏమీ అడగలేదు. కాని అతను తన షర్ట్ వైపు అలా ఎందుకు చూస్తున్నాడో రమ్యకి అర్థం కాలేదు. ఆమె దొంగచాటుగా అతనివైపు చూస్తూ అతను ఏం చేయబోతున్నాడో అని ఆలోచించింది. హఠాత్తుగా మాధవ్ లేచి రమ్యను కూడా చేయి పట్టుకుని లేపి షాపింగ్ మాల్ వైపు నడిచాడు. రమ్య ఏమీ అడగలేక నిశ్శబ్దంగా అతని వెంటే వెళ్ళింది. మాధవ్కి ఆ మాల్ అంతా బాగా తెలిసినట్టుంది. అతను అటు ఇటు తిరగకుండా నేరుగా ఎస్కలేటర్ ఎక్కి పై ఫ్లోర్లోని ఒక బ్రాండెడ్ మెన్స్ వేర్ షాపులోకి వెళ్లాడు. అక్కడి సేల్స్ గర్ల్ నవ్వుతూ వాళ్లను పలకరించింది. మాధవ్ చేయి ఊపి నేరుగా షర్ట్ సెక్షన్కి వెళ్లి కొన్ని షర్ట్స్ తీసి డిజైన్లను చూశాడు. అతను ఒక షర్ట్ సెలెక్ట్ చేసి సేల్స్ గర్ల్కి సైజ్ నంబర్ చెప్పి ఇది ఒకటి ప్యాక్ చేయి అన్నాడు. ఆ అమ్మాయి వెంటనే సైజ్ వెతికి ఇస్తే మాధవ్ క్రెడిట్ కార్డు తీసి బిల్ కట్టేశాడు. షాపులోకి అడుగుపెట్టిన ఒక్క నిమిషంలోనే షర్ట్ కొనడం చూసి రమ్య తెల్లముఖం వేసింది. అతని వెటకారం ఎంత స్పీడో అతని షాపింగ్ కూడా అంతే స్పీడ్ అని ఆమెకు అర్థమైంది. కాని అసలు ఇతను సడన్గా షర్ట్ ఎందుకు కొన్నాడు? మాధవ్ ట్రయల్ రూంకి వెళ్లి కొత్త షర్ట్ వేసుకుని అంతకుముందు వేసుకున్న పాత షర్ట్ను కవర్లో వేసి బయటికి వచ్చాడు. అతను ఆ కవరు పట్టుకుని రమ్యను బయటికి లాక్కెళ్లాడు. ఆమె అయోమయంగా అతని వెంటే వెళ్తూ ఉండబట్టలేక సడన్గా షర్ట్ ఎందుకు కొన్నావు అని అడిగింది. అది మురికిగా అయిపోయింది, అందుకే మార్చుకోవాలి అని అతను చెప్పాడు. మురికిగా అవ్వడమా? ఆమె కాసేపు ఆలోచించింది. నేనేమీ అతని షర్ట్ మీద మురికి నీళ్లు చల్లలేదు కదా, మరి ఇంత ఓవరా అని ఆమె అడిగింది. మాధవ్ వెనక్కి తిరిగి చూసి షర్ట్ ఉన్న కవర్ను ఆమెకి ఇచ్చాడు. నీ కళ్లతో నువ్వే చూడు అన్నాడు. సరే, చూస్తాను అని రమ్య అంది. ఆమెకు అది నమ్మబుద్ధి కాలేదు. అతని షర్ట్ బయటకు తీసి అటూ ఇటు తిప్పి చూసింది. ఈ షర్ట్ ఇంకా శుభ్రంగానే ఉంది కదా, మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అని రమ్య అంది. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ మరకలు ఉన్నాయి అని మాధవ్ చూపించాడు. ఇది మాత్రం నేను చేసిన పని కాదు. అసలు ఈ మరక నీకు ఎక్కడ అంటిందో కూడా నీకు తెలిసుండదు అని రమ్య వాదించింది. అబ్బో, ఈ ఆడవాళ్లు ఉన్నారే చూడు, నేనేమీ నిన్ను ఈ షర్ట్కి డబ్బులు కట్టమని అడగలేదు కదా, మరి ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు అని మాధవ్ తన వెటకారాన్ని బయటపెట్టాడు. నేను రమ్య నీళ్లు నమిలింది. ఇది తన పరువుకు సంబంధించిన విషయం, అందుకే తన ఇమేజ్ను కాపాడుకోవాలని ఆమె ఆరాటపడుతోంది. ఆమె ఏదో చెప్పబోతుంటే పక్కనుండి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. మేడం, మీ హస్బెండ్ వచ్చారా? మరి ఇందాక మీరు చూసిన క్రీం ఒకసారి ఇతనితో ట్రై చేయించవచ్చుకదా? రమ్య తల ఎత్తి చూసింది. బాబోయ్, ఎంత ఘోరం! ఇది ఇందాక తను వెళ్లిన స్కిన్ కేర్ షాపే కదా? ఆ సేల్స్ గర్ల్ తనని గుర్తుపట్టేసింది. రమ్యని, మాధవ్ని చూసి వాళ్ళిద్దరూ షాపింగ్కి వచ్చిన లవర్స్ అని ఆ అమ్మాయి తప్పుగా అనుకుంది. రమ్య ఆ సేల్స్ గర్ల్ వైపు చూసి నవ్వుతూ చేయి ఊపింది. రమ్య మాధవ్ని అక్కడి నుండి లాక్కెళ్లాలని చూసింది. కాని ఆ సేల్స్ గర్ల్ వెంటనే వాళ్ల దగ్గరికి వచ్చేసింది. సార్, ఒక్కసారి ఇటు చూడండి. ఇందాకే మీ భార్య స్పెషల్గా మీకోసమే మా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూడటానికి వచ్చారు. మా బ్రాండ్ చాలా బాగుంటుంది అని ఆ సేల్స్ గర్ల్ అంది. రమ్యకి అస్సలు ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి ఎలాగైనా మాధవ్ని ఆపి ఏదో ఒకటి అమ్మేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. రమ్య ముఖం ఇబ్బందితో ఎర్రబడిపోయింది. మాధవ్ని ఆ సేల్స్ గర్ల్ అలా పట్టుకుని తీసుకెళ్తుంటే ఆమెకి చాలా సిగ్గుగా అనిపించింది. మామూలుగా అయితే మాధవ్ ఇలాంటివాటికి చాలా కోపంగా రియాక్ట్ అయ్యేవాడు. కాని ఈసారి మాత్రం అతను ఎందుకు అస్సలు ఎదురుచెప్పట్లేదు అని రమ్య ఆశ్చర్యపోయింది. రమ్య ధైర్యం తెచ్చుకుని మాధవ్ని అక్కడి నుండి లాక్కెళ్దామని చూసింది. కాని ఈలోపే ఆ సేల్స్ గర్ల్ మాధవ్ చేతిమీద కొంచెం క్రీం రాసేసింది. అతను నిజంగానే ఆ క్రీంని తన చేతికి రాసుకుని స్మెల్ బాలేదు అని చెప్పాడు.
తర్వాత రమ్యవైపు తిరిగి, ఇందాక నువ్వు చూసిన ప్రొడక్ట్ ఏది? అని అడిగాడు. అది వినేసరికి రమ్యకి ఏం చేయాలో అర్థంకాక ముఖం మాడిపోయింది. మాధవ్ ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంత సహజంగా ఎలా చేయగలుగుతున్నాడు? నిజంగానే మేమిద్దరం షాపింగ్కి వచ్చిన భార్యాభర్తలు అనుకుంటున్నాడా ఏంటి? ఆ సేల్స్ గర్ల్ వెంటనే ఇలా అంది. అవునండి, ఇందాకే మేడం మా బ్రాండ్ హ్యాండ్ క్రీం గురించి అడిగారు. సార్ మీరు మామూలుగా హ్యాండ్ క్రీమ్స్ వాడుతుంటారా? ఒక్కసారి ఇది ట్రై చేయండి సార్. దీని వాసన చాలా బాగుంటుంది. చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. ఇది స్పెషల్గా మగవాళ్ల చర్మం కోసమే తయారుచేశారు. అవునా? అని మాధవ్ ఆ మాటను సాగదీస్తూ రమ్యవైపు చూశాడు. అతని చూపులు చూస్తుంటే రమ్యకి మాయం ఇయపోవాలని అనిపించింది. రమ్య వెంటనే మాధవ్ చేయి పట్టుకుని ఆ సేల్స్ గర్ల్తో ఇలా అంది. సారీ అండి, మాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఇంకోసారి వచ్చి తీసుకుంటాము అని మాధవ్ని అక్కడి నుండి బలవంతంగా లాక్కెళ్ళింది. ఆమె చేస్తున్న పని చూసి మాధవ్ నవ్వుతూ, ఇంకోసారా? అని అడిగాడు. రమ్య పళ్ళు కొరుకుతూ, అది కస్టమర్లు మర్యాదగా రిజెక్ట్ చేసే పద్ధతి. నీకు అర్థమవుతోందా? అని అంది. అసలు నువ్వు మగవాళ్ల హ్యాండ్ క్రీమ్స్ ఎందుకు చూస్తున్నావు? అని మాధవ్ అడిగాడు. నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నాన్కదా, అందుకే అలా అటూ ఇటు తిరుగుతూ చూశాను అని రమ్య సర్ది చెప్పింది. మరి ఆడవాళ్ల హ్యాండ్ క్రీమ్స్ ఎందుకు చూడలేదు? నేను చూడలేదని నీకెలా తెలుసు? నేను ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్లి చూశాను అని రమ్య మళ్లీ సిగ్గుపడుతూ బదులిచ్చింది. అవునా? అన్నట్టుగా అతను వెటకారంగా చూశాడు. అతను తన మాటలు నమ్మట్లేదని రమ్యకి అర్థమైపోయింది. ఇక తప్పించుకోలేక రమ్య నిజం చెప్పేసింది. అది సిరి నీకు గిఫ్ట్గా ఒక హ్యాండ్ క్రీం ఇవ్వాలని అనుకుంటుందట. అటుగా వెళ్తున్నప్పుడు ఆ విషయం గుర్తొచ్చి అలా చూశాను. అంతకుమించి నా మనసులో వేరే ఏ ఉద్దేశం లేదు. సిరి నాకు హ్యాండ్ క్రీం ఇవ్వాలనుకుంటోందా? మాధవ్ నడక ఆపి నిలబడ్డాడు. తను గుడ్ గిఫ్ట్. మామూలుగా ఎవరికీ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రాదు. మాధవ్కి ఈ విషయం చెప్పేసి తప్పు చేశానని రమ్య కంగారుపడింది. వెంటనే పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తూ, మాధవ్, నీకీ విషయం తెలియనట్టుగానే ఉండు. తనకిగాని హాస్పిటల్లో నర్సులకిగాని చెప్పకు. సిరి చాలా సీరియస్గా దీని గురించి ఆలోచిస్తోంది. తనని మరీ కఠినమైన మాటలతో బాధపెట్టుకు అని బ్రతిమిలాడింది. అతను అంత త్వరగా సరే అనడం చూసి రమ్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అంత సులభంగా ఒప్పుకోవడం అసలు మాధవ్ స్టైలే కాదు. ఆమె మళ్లీ అతన్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుందామనుకుంది. కాని ఈలోపే మాధవ్ ఆమెను వెనక్కిలాగాడు. పద వెనక్కి వెళ్దాం. ఆ హ్యాండ్ క్రీం నువ్వే నాకు గిఫ్ట్గా ఇస్తున్నావని కొందాం అన్నాడు. ఏంటి? అది వినగానే ఆమె కాళ్లు కాదలలేదు. నేను నీకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? అని అడిగింది. ఎందుకంటే సిరి ఎప్పుడైనా నాకు హ్యాండ్ క్రీం గిఫ్ట్గా ఇవ్వడానికి వస్తే అప్పుడు నేను నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చూపించి, రమ్య ఆల్రెడీ నాకు ఇది ఇచ్చింది, అందుకే నీ గిఫ్ట్ నేను తీసుకోలేను అని చెప్పొచ్చు. చూడు, ఇలా చేస్తే నాకు ముందే తన ప్లాన్ తెలియదని నమ్మి గిఫ్ట్ తీసుకోవడానికి వీలుండదు. పైగా తనని రిజెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి సాకు కూడా అవుతుంది అని మాధవ్ వివరించాడు. నీ బోందా అని రమ్య మనసులో అనుకుంటూ నిరాశగా తల అడ్డంగా ఊపింది. ఇది పక్కాగా ఒక అమాయకురాలిని ఇరికించడం, మా మధ్య చిచ్చుపెట్టి మా స్నేహాన్ని చెడగొట్టడం లాంటిదే. లేదా ఇది జరగకుండా ఉండాలంటే సిరి హ్యాండ్ క్రీం కొనేవరకు వెళ్లేలోపు ఏదో ఒక ప్లాన్ వేసి తనని ఆపు, నన్ను విసిగించడం ఆపమని తనకి చెప్పు అని మాధవ్ వెటకారంగా నవ్వుతూ అన్నాడు. మాధవ్ తన తెల్లని పళ్ళు కనిపిస్తున్నట్లు వెటకారంగా నవ్వేసరికి రమ్యకి విపరీతమైన చిరాకు వేసింది. తనకి వాడి మొహంమీద ఒకటి గట్టిగా కొట్టాలనిపించింది. వీడు ఇంత జిత్తులమారి ఏంటి? నేను సిరితో మాట్లాడి నీకు హ్యాండ్ క్రీం కొనొద్దని చెప్తాను. తనని ఎలాగోలా ఒప్పించడానికి గట్టిగా ట్రై చేస్తాను. ప్రామిస్ అని రమ్య అంది. సిరికోసమైనా సరే రమ్య ఖచ్చితంగా డైనోసార్ నిజస్వరూపం ఏంటో సిరికి వెడమర్చి చెప్పాలి. అయితే సరే, థాంక్స్. సిరి మనసు మార్చే ప్రాజెక్ట్ నువ్వు సక్సెస్ చేయాలి మరి అన్నాడు మాధవ్.
సరే, అలాగే చేస్తాను అంది రమ్య. సరే మరి, పద. వెళ్ళి ఆ హ్యాండ్ క్రీం కొందాం అన్నాడు మాధవ్. ఏంటి, ఇంకా కొనాలా? నా దగ్గర ఉన్న హ్యాండ్ క్రీం అయిపోవచ్చింది. అందుకే నిజంగా ఒకటి కొనాలి అన్నాడు. వీడు చెప్పేది నిజమాలేక అబద్ధమా? రమ్యకు అర్థం కాక అయోమయంగా చూసింది. మాధవ్ తనని చూసి మళ్ళీ నవ్వుతూ, ఇందాక నన్ను హత్తుకుని ఏడ్చావు కదా, దానికి పరిహారంగా ఈ హ్యాండ్ క్రీం కొనివు అన్నాడు. దానికి వీడికి పరిహారం ఇవ్వాలా? ఈ పరిహారం మరీ అంత ఖరీదా అని రమ్య మనసులో అనుకుంది. ఆమె మళ్ళీ తల అడ్డంగా ఊపుతూ, నా దగ్గర డబ్బులు లేవు అంది. నా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి నేనే కడతానులే అంటూ మాధవ్ తన ఉదారతను చాటుకున్నాడు. ఆ బ్రాండ్ అస్సలు బాలేదు. ఇందాకే మీకు ఆ వాసన నచ్చలేదని చెప్పారు కదా, మనం వేరే బ్రాండ్ చూద్దాం. ఇప్పటికే లేట్ అయింది, నాకు ఆకలిగా కూడా ఉంది. నేను మీకు ట్రీట్ ఇప్పిస్తాను. హ్యాండ్ క్రీం తర్వాత కొని మీకు పంపిస్తానులే అంది రమ్య. నిజానికి ఆమె ఉద్దేశం ఏంటంటే, తర్వాత ఎప్పుడైనా తక్కువ ధరలో దొరికే క్రీం కొనిచ్చి సరిపెట్టాలని. ఆ స్కిన్ కేర్ వాసన బాలేదు కాని హ్యాండ్ క్రీం మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పటినుండో ఇదే బ్రాండ్ వాడుతున్నాను అని మాధవ్ అన్నాడు. అతను చెప్పిన ఆ ఒక్క మాటతో రమ్య మళ్ళీ ఆ కౌంటర్ వైపు వెళ్లాల్సి వచ్చింది. ఇది పక్కా దుబారా ఖర్చు. అసలు ఇతనికి ఇంత ఖరీదైన హ్యాండ్ క్రీం అవసరమా అని ఆమె మనసులో తిట్టుకుంది. ఆమె ఎన్ని వంకలు పెట్టినా లాభం లేకపోయింది. చివరికి మాధవ్ ఆమెను మళ్ళీ ఆ షాపు దగ్గరికి తీసుకెళ్లాడు. హ్యాండ్ క్రీం కొన్నారు. ఆ బిల్లు కట్టేటప్పుడు రమ్య ముఖం ఏ భావం లేకుండా ఉంది. ఎలాగో తను డబ్బులు కట్టట్లేదు కదా అని సర్దుకుంది. పైగా ఆ డబ్బులు తాను మాధవ్కి బాకీ ఉన్నట్లు ఎప్పటికీ ఒప్పుకోకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. మాధవ్ రమ్యను తిరిగి కారు దగ్గరికి తీసుకెళ్లాడు. సరే, ఇక డిన్నర్కి వెళ్దాం. నువ్వు చెప్పిన ఆ రెస్టారెంట్ ఎక్కడుంది అని అడుగుతూ అతను కారు స్టార్ట్ చేశాడు. రమ్య అతనివైపు చూసింది. అతను కూడా నేరుగా ఆమె కళ్లలోకి చూశాడు. నేను మీకు ఒక పూట భోజనం బాకీ ఉన్నాను, అవునా అని ఆమె తన చూపుడు వేలును చూపిస్తూ ఆ సంఖ్యను నొక్కి చెప్పింది. అతను అవునన్నట్లు తల ఊపాడు. పోయినసారి నేను బుక్ చేసిన ఆ అందమైన గార్డెన్ రెస్టారెంట్లో డిన్నర్ తినాలనుకుంటున్నారు, అంతేకదా అని అడిగింది. అతను మళ్ళీ తల ఊపాడు. సరే, పదండి వెళ్దాం అని రమ్య తల ఊపింది. ఆమె మాధవ్ను హాస్పిటల్ దగ్గర్లో ఉన్న ఒక బేకరీకి తీసుకెళ్లి ఒక శాండ్విచ్, ఒక సమోసా కొన్నది. తర్వాత పక్కనే ఉన్న షాపులోకి వెళ్లి 2 వాటర్ బాటిల్స్ కొన్నది. మాధవ్ ఆమె వెనకాలే వెళ్లాడు. చివరికి ఆమె అతన్ని హాస్పిటల్ మధ్యలో ఉన్న గార్డెన్లోని ఒక బెంచ్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. వాళ్ళిద్దరూ బెంచ్ మీద కూర్చున్నాక ఆమె ఆ శాండ్విచ్ను అతని చేతిలో పెట్టింది. అది చూశాక చివరికి అతని మొహంలోని హావభావాలు మారిపోయాయి. మాధవ్, ఏంటి? నువ్వు చెప్పిన ఆ అందమైన గార్డెన్ రెస్టారెంట్ ఇదేనా? రమ్య, కరెక్ట్. అతను తన చేతిలో ఉన్న శాండ్విచ్ను చూసి, ఇదేనా నువ్వు చెప్పిన డిన్నర్ అని అడిగాడు. అవును అంటూ ఆమె అతనికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చింది. ఈ డ్రింక్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మాధవ్ ఆమెవైపు చూసి ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. మరి నాకేమో ఈ శాండ్విచ్ ఇచ్చావు, నువ్వేమో సమోసా తింటున్నావు, ఎందుకు అని అడిగాడు. ఆ శాండ్విచ్ కాస్ట్లీ, అది డాక్టర్ మాధవ్ గారి రేంజ్కి సరిపోతుంది. ఈ సమోసా నా ఆకలికి సరిపోతుంది, నా రేంజ్కి ఇదే కరెక్ట్. నిజానికి చాట్లాంటివి తెద్దామనుకున్నాను కాని మీకు నచ్చదేమో అని ఊరుకున్నాను. ఆమె అలా మాట్లాడుతూనే తన సమోసా ప్యాకెట్ విప్పి తినడం మొదలుపెట్టింది. మాధవ్ నవ్వుతూ, రమ్య, నిన్ను నిజంగా మెచ్చుకోవాల్సిందే అన్నాడు. థాంక్స్ అండి. మరీ అంతగా పొగడకండి అంది రమ్య. మాధవ్ తన తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వుతూ, నువ్వు ఇలా పిసినారితనం చూపిస్తున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటావు. ఏం చేయాలి నిన్ను అన్నాడు. ఏం చేయాలి? అతను మళ్ళీ తన నోటి దూలతో వెటకారం మొదలుపెట్టాడా అని రమ్య అతని వైపు చూసింది. నోట్లో ఒక సమోసా ముక్క అటూ ఇటూ నములుతూ,
రమ్య కోపంగా అతనివైపు చూసింది. మాధవ్ ఇంకా నవ్వుతూనే ఆ శాండ్విచ్ కవర్ని విప్పి తినసాగాడు. అతను మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. రమ్య మాత్రం ఏదైనా అంటాడేమో అని జాగ్రత్తగా ఉంటూ దొంగచాటుగా అతన్ని గమనిస్తూ ఉంది. అబ్బా! ఇతను నిజంగానే దీన్ని చాలా ఇష్టంగా తింటున్నాడు అని ఆమె మనసులో అనుకుంది. జంక్ ఫుడ్ ఇష్టంలేదని చెప్పికూడా అతను అంత ఇష్టంగా తినడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.